ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశాలు మనం చర్చిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమందు ప్రపంచ గందరగోళము, గ్లోబల్ టర్మాయిల్, అంత్యకాలములో జరగబోయేటటువంటి సంఘటనలలో మరి మనం చూసేటటువంటిది ఏంటంటే ఈరోజు చర్చించబోయేటటువంటి అంశము గ్లోబల్ టర్మాయిల్, ప్రపంచ గందరగోళము. కాబట్టి దీని కొరకై మనము బైబిల్లో ఉన్న ఎడల మరి మార్కు సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. జనముల మీదికి జనాలు, రాజ్యముల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవి ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. కాబట్టి ఈ యొక్క వచనం ఇంగ్లీష్లో కూడా చదువుకుంటే, నేషన్ విల్ రైజ్ అగైన్స్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ కింగ్డమ్. There will be earthquakes in various places and famines. These are the beginning of birth pains. కాబట్టి ఇక్కడ అనేక రీతిలుగా ప్రియులారా ఆ జనముల మీదకి జనాలు, రాజ్యముల మీదకి రాజ్యాలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మనం ప్రతి దినం కూడా ఇవి ఎక్కడొక చోట జరగటం అనేటటువంటిది ప్రపంచంలో మనం చూస్తున్నాము. వీటన్నిటికీ కూడా ఇవి జస్ట్ దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ బర్త్ పెయిన్స్, ప్రసవ వేదనలు. ఒక స్త్రీ ఆ గర్భం ధరించినప్పుడు ప్రసవ వేదనలు అనేటటువంటిది, దట్ ఈస్ జస్ట్ ద స్టార్టింగ్. ఆ యొక్క వేదనల గుండా వెళ్ళినప్పుడు ఒక మంచి శిశువు మరి రావటం, తల్లి గర్భం నుంచి రావటం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. దానికి ముందు పిల్లల మంచి జరగబోయేటటువంటి దాని ముందు ఎంతో పని ఉంటున్నది, ఎంతో వేదన అనేటటువంటిది, శ్రమ ఉంటుంది, కృషి ఉంటుంది, ఎఫర్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే కుమ్మరివాడు ఆ పాత్రను చేసేటప్పుడు కూడా అదంతా కూడా మట్టి నుంచి ఎంతగా అదంతా మలల్చి మోల్డ్, షేప్, ఫిల్ అవన్నీ కూడా చేసి చక్కటి ఒక పాత్రను, ఉపయోగపడేటటువంటి పాత్రను చేస్తాడు పిల్లల. కాబట్టి ఇది జస్ట్ ప్రారంభం. మరి ఇక్కడ మనం చూసేటటువంటిది వి సీ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్ ఆఫ్ గ్లోబల్ అన్రెస్ట్. అనేక విధములుగా ప్రపంచ గందరగోళం ప్రియులారా, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక తిరుగుబాటు, దీస్ ఆర్ ఆల్ వి ఆర్ నోటీసింగ్ దీస్ థింగ్స్ ప్రియులారా. మరి అంతేకాకుండా ఈ యొక్క లేఖనాలలో ప్రవచింపబడి ఉంటున్నది, ప్రొఫెసీడ్ ఇన్ స్క్రిప్చర్. బైబిల్లో అయితే రాసి ఉంటున్నదో మనం చదువుకున్నాము 13:8. జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపులు కలుగును, కరువులు వచ్చును, ఇవి వేదనకు ప్రారంభము అని చెప్పి మనం చదువుకున్నాం ప్రియులారా. వేదనకు, పెయిన్స్. కాబట్టి ఇక్కడ మరి రాజ్యముల మీదకి రాజ్యాలు లేస్తాయి అని చెప్పి మనము చదువుకొని ఉంటున్నాం. రాజ్యముల మీదకి రాజ్యములు. మరి కాబట్టి ఒక నిమిషం మరి ఈ యొక్క ప్రపంచ గందరగోళం యొక్క మరి నిర్వచన, హౌ కెన్ వి డిఫైన్ దిస్ గ్లోబల్ టర్మాయిల్? గ్లోబల్ టర్మాయిల్ అంటే ప్రపంచ గందరగోళం అనేటటువంటి వాట్ ఈస్ ఇట్? మరి విస్తృతమైనటువంటి గందరగోళము మరియు అంతరాయము, వైడ్ స్ప్రెడ్ chaos అండ్ డిస్రప్షన్. అంత కూడా ప్రియులారా మరి ఒక యుద్ధం అనేటువంటి జరుగుతున్నప్పుడు ఎంత డిస్రప్షన్ ఆ ప్రాంతంలో,
ఆ ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేస్తారు, ఆ ఎయిర్పోర్ట్స్ మూసేయటం జరుగుతుంది, సిస్టమ్ అంతా కూడా, స్కూల్స్ మూసేయటం. మరి అందరు కూడా మరి మనకు తెలిసినది ఇజ్రాయెల్ దేశంలో ఇటువంటి యుద్ధ వాతావరణంలో ఇచ్చిన వెంటనే ఆ సైరన్ ఇచ్చినప్పుడు దే గో ఇన్ టు బంకర్స్, అక్కడే ఉంటూ ప్రియులారా జరుపుతుంటారు. కాబట్టి ఈ రీతిగా గందరగోళం ఏం జరుగుతుంది, అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్. కాబట్టి ఇటువంటి అన్ని కూడా చూస్తాం. అంతేకాకుండా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తుంటాయి ప్రియులారా. కాబట్టి ఎన్కంపాసెస్ వార్స్, ఎకనామిక్ క్రైసిస్, న్యాచురల్ డిజాస్టర్. మనకు తెలుసు మొన్న మరి ఆ కోవిడ్ మహమ్మారి ఆ టైంలో, పాండమిక్స్ టైంలో ప్రియులారా ఎంత ఎకనామిక్గా అవన్నీ మరి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్స్ కానివ్వండి, అన్ని రీతిలుగా ప్రియులారా ఎకనామిక్ క్రైసిస్. మరి అటువంటి లేఅవుట్లు ఎంతో మరి ఆ పరిస్థితుల్లో మనం చూసి ఉంటున్నాము. మరి పాపముతో మానవాళి పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ హ్యూమానిటీ స్ట్రగుల్ విత్ సిన్. పాపము ప్రియులారా, పాపం ఎక్కువైనప్పుడు మనుషుల మీద, జనం మీదకి జనం ప్రియులారా, అటాకింగ్స్, బ్రూటల్ కిల్లింగ్స్, మరి మరి గన్ కల్చర్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రియులారా, జనం మీదకి జనం, ఆ రీతిగా ఆ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎంతో కాంపిటీషన్, ఎంతో ఫైట్స్, ఇవన్నీ కూడా మరి మనం చూస్తున్నాం పిల్లల. ఈ యొక్క గ్లోబల్ టర్మాయిల్ అనేటటువంటిది బహుళ దేశాలు లేదా ప్రాంతాలను ప్రభావితం చేసే గణనీయమైనటువంటి అస్థిరత లేదా అస్తవ్యత అస్తవ్యస్త స్థితిని సూచిస్తుంది ప్రియులారా. A global turmoil refers to a state of significant instability or disorder that affects multiple countries or regions, often stemming from మరి ఇది ముఖ్యంగా ప్రియులారా మరి తరచుగా రాజకీయ, ఆర్థిక, సామాజిక లేదా పర్యావరణ సమస్యల నుంచి ఇవి పుడతాయి ప్రియులారా. ఈ భావనను మరి కొన్ని మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఈ రీతిగా దే ఆఫెన్ స్టెమ్ ఫ్రమ్ పొలిటికల్, ఎకనామిక్, సోషల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. మరి మనకు తెలిసినట్లుగా మరి కొన్ని ఉదాహరణలు చూస్తే ప్రియులారా, రాజకీయ అస్థిరత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఉక్రెయిన్ సంఘర్షణ మనకు తెలుసు ప్రియులారా, ఆ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది. మరి అక్కడ కొనసాగుతున్నటువంటి యుద్ధం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తలను దారితీస్తుంది ప్రియులారా. అనేక ప్రాంతాల్లో బార్డర్ ఇష్యూస్ ప్రియులారా. మరి ఇంకా ఆ ప్రదేశం కూడా మాకు కావాలి అన్నటువంటిది, చైనా ఇండియా బార్డర్ ఇష్యూస్ ఉన్నటువంటి. కాబట్టి ప్రపంచ భద్రత మరియు ఇంధన సరఫరాలపై గణనీయమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఒక యుద్ధం అనేటువంటిది వచ్చినప్పుడు ఇట్ రియల్లీ సిగ్నిఫైస్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ సప్లైస్. మరి ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభాలు అనేటటువంటిది, మరి ఇన్ఫ్లేషన్, రెసిషన్, ద్రవ్యోల్ ద్రవ్యోల్బణం మరియు మాంద్యం అనేటటువంటిది, రెసిషన్. మరి ఇటువంటి ప్రియులారా అనేక దేశాలలో ఇటువంటి మరి ఈ యొక్క పరిస్థితులు మరి భయాలు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క మరి కోవిడ్ తర్వాత ఆ యొక్క రికవరీ సవాళ్ళు మరియు ఆ సరఫరా గొలుసుల అంతరాయాల వలన, ఆ చైన్స్ వలన ప్రియులారా, సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటటువంటి మనం చూస్తున్నాము. మరి సోషల్ అన్రెస్ట్, సామాజిక అశాంతి. ప్రస్తుతం మరి ఇరాన్లో చూడండి, ఆ యొక్క నిరసనలు, ప్రొటెస్ట్ ఇన్ ఇరాన్. మరి ఇవన్నీ కూడా ప్రియులారా ఎంతగానో మనకు కలత చెందిస్తుంది. మరి పర్యావరణ సవాళ్ళు, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, వాతావరణ మార్పుల ప్రభావం, క్లైమాటిక్ చేంజ్ ఎఫెక్ట్స్ ప్రియులారా. కెనడాలో మరి కారుచిచ్చులు, మరి యూరోప్లో వరదల వంటివి తీవ్రమైనటువంటి వాతావరణ సంఘటనలు మరి జీవితాలను, మరి ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి ప్రియులారా. మరి అంతేకాకుండా హెల్త్ పాండమిక్స్, COVID-19, దాని యొక్క ఆఫ్టర్మాత్ మనకు తెలుసు ప్రియులారా. ఆ యొక్క వ్యాక్సిన్ అసమానతలు, ఈ మరి కోవిడ్ ఆఫ్టర్వర్డ్స్ మరి అనేక మంది సడన్ గా ఆ యొక్క హార్ట్ అటాక్స్ తో చనిపోవటం అనేటటువంటిది, సైడ్ ఎఫెక్ట్స్. మరి అవి మనం చూస్తున్నాం. ద ఆన్ గోయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పాండమిక్
ఇంక్లూడింగ్ వ్యాక్సిన్ డిస్పారిటీస్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెయిన్స్, మరి కంటిన్యూటీ ఇంపాక్ట్ గ్లోబల్ హెల్త్ అండ్ ఎకనామిక్స్. ఇవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్యము మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది ప్రియులారా. ఇటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ చూడవచ్చు. మరి ఈ యొక్క మార్పు 13:8 ఈ యొక్క కొంచెం మరి అర్థం చేసుకుందాము. ఇది మరి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అంత్యకాల సంకేతాల గురించి మరి యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్తున్నాడు. మార్కు 13:8 చూస్తే ఇవి మరి మనము ఇక్కడ చూస్తే ఇవి వేదనలకు ప్రారంభం అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. అనేటటువంటిది కొత్త ప్రారంభముగా మనము చూడటం అనేటటువంటిది జరుగుతుంది ప్రియులారా. ఇవి కేవలము మరి ప్రారంభం మాత్రమే. బిగినింగ్ ఆఫ్ ద బర్త్ పెయిన్స్ సిగ్నిఫైస్ న్యూ బిగినింగ్స్. ఆటితోటి పెయిన్స్ తోటి ప్రారంభం అవుతాయి ప్రియులారా. మరి ఇది ఈ యొక్క మరి ఆ గ్రీకు పదం మనం చూసినట్లయితే ఆర్చి అని చెప్పి ఉంటుంది ప్రియులారా. ప్రారంభంగా అనువదించబడుతుంది, ట్రాన్స్లేటెడ్ యాజ్ బిగినింగ్. బైబిల్లో మరి అనేక విధాలు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని చెప్పి జెనసిస్ లో చూస్తాము. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. మరి యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభమైనట్లుగా మార్కు 1:1 మనం చూస్తున్నాం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము, ఆది, స్టార్టింగ్, బిగినింగ్. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి దాంట్లో చూస్తే మరి ఇదే వేదనలకు ప్రారంభము, స్టార్ట్. ఇవి ప్రసవ వేదనలకు మరి ప్రారంభం అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఆర్చి అనేటటువంటిది ఈ యొక్క గందరగోళము ముగింపు కాదు అని చెప్పి నొక్కి చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనకి ఏమైనా సంక్షోభాలు, ఏమైనా టర్మాయిల్స్, ఏమైనా ప్రాబ్లమ్స్, పెయిన్స్, వేదనలు ఇవన్నీ వస్తే those are just starting. Those are we need to undergo through these things. వాటి ద్వారా మనకు జయము, వాటి ద్వారా మనకు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మార్గాలకు దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆ హంబుల్ బిగినింగ్స్ గా ఉంటాయి. అన్ని ఒకేసారి రావు ప్రియులారా. ఇప్పుడు చూసుకున్నటువంటి గొప్ప గొప్ప మినిస్ట్రీస్ అన్ని కూడా ఎంతో త్యాగంతోటి, వారు ప్రార్థనతోటి, ఎంతో మరి వారు మరి విశ్వాసంతో, సమర్పణతోటి అవి స్టార్ట్ చేసినటువంటి ఆ మొక్క అనేటువంటి అవి మ్రానుగా పొంది ఎంతో అనేక మందికి ఆశ్రయము, ఆ ఫలభరితములైనటువంటి జీవితాలు, ఎన్నో అందరికి జనములకు ఉపయోగపడేటటువంటి పరిచర్యలు ప్రియులారా. కాబట్టి దేవుని జోక్యానికి మరి అవకాశాలను సూచిస్తుంది. సిగ్నిఫైస్ ఆపర్చునిటీస్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. ఏమైనా ప్రియులారా మన జీవితాల్లో ఆ పెయిన్స్, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క లేకపోతే ఏమైనా మనకు తెలియనటువంటి కుదరైనటువంటి రోగాలు ఇవి అన్నీ వచ్చినప్పుడు ప్రియులారా వి సీ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు మన జీవితాల్లో పని చేయటానికి కొన్నిసార్లు అటువంటివి వస్తూ ఉంటాయి ప్రియులారా. అటువంటి వచ్చినప్పుడు మనము అధైర్యపడకుండా విశ్వాసులు స్థిరంగా ఉండటానికి పిలుపు ప్రియులారా. కాల్ ఫర్ బిలీవర్స్ టు రిమైన్ స్టడీ ఫాస్ట్. అదేనా అటువంటి పరిస్థితులలో ప్రియులారా, యోబు యొక్క పరిస్థితి మనకు తెలిసినప్పుడు తన భార్య మరి ఎంతో మంది కూడా ఆయన డిస్ట్రాక్ట్ చేయటానికి, డీవియేట్ చేయటానికి, మరి ఆయన డిస్టర్బ్ చేయటానికి, మరి ఫెయిత్ నే డినౌన్స్ చేసేటటువంటి రీతిగా మరి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా మనం విశ్వాసాన్ని సంకోచిస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఏంటి ఇది నిజమైన ఈ యొక్క భక్తి చేయటం అవసరమా? ఈజ్ దేర్ గాడ్ ఇన్ అవర్ సఫరింగ్స్? ఈజ్ దే గాడ్ వాచింగ్? దేవుడు ఎక్కడన్నా మరి నా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడా అన్నటువంటి క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే అవగాహన మరియు అప్రమత్తత. మాటికి మనకు చెప్తున్న అవేర్నెస్ అండ్ విజిలెన్స్. మరి ఈ యొక్క సైన్స్ ఆఫ్ ద టైమ్స్, ఈ యొక్క సైన్స్ ఎండ్ టైమ్ సైన్స్ ప్రియులారా, అంత్యకాల సంకేతాలు ఇవన్నీ కూడా ప్రియులారా మరి అటువంటి కల్లోల ఆశ, హోప్ ఇన్ టర్మాయిల్ ప్రియులారా, పునరుద్ధరణ మరియు పరివర్తన, రెస్టరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మన యొక్క జీవితాల్లో ప్రియులారా ఆ యొక్క మార్పుకు. ఆ పౌలు యొక్క జీవితం సౌలుగా ఉన్నప్పుడు ఎంత ద్వేషము, ఎంతగా ఉన్నటువంటి ఆయన
ఆ యొక్క ఆ, ఆ, యేసు ప్రభు వారిని మరి కనపడటం మ్యాసిడోనియల్ కాల్, మరి ఆ రీతిగా యేసు ప్రభు వారు ఏ రీతిగా ఎన్కౌంటర్ పిల్లలు, ఏ రీతిగా యేసు ప్రభుతోటి ఆ యొక్క అనుభవం, తన యొక్క మరి కళ్ళు పోయినాయి ఎంతనో, ఆ యొక్క అంధత్వం అనేటటువంటిది, ఆ అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎంతగా శక్తి పొందాడు. దేవుని కొరకు గొప్పగా మిషనరీగా 3 మిషనరీ జర్నీస్ చేశాడు. ఈ యొక్క పత్రికలు రాసి ఉంటున్నాడు. ఈ దినాన కూడా ఆ మన సంఘాలలో ఎంతగా మనం వాటిని ధ్యానిస్తున్నాము. ఎంకరేజింగ్ గా ఉంటున్నాయి. పిల్లలు ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటున్నాయి. శక్తివంతులను చేస్తున్నాయి. పరిపూర్ణలు చేస్తున్నాయి. దే ఆర్ హెల్పింగ్ అస్ టు రెస్టోర్ అవర్ సెల్స్. మన యొక్క ఆ గత జీవితం నుంచి, పాపపు జీవితాల నుంచి మరి ఒక పరిపక్వమైనటువంటి జీవితం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా, మరి రూపాంతరం చెందటం అనేటటువంటిది, దేవుని యొక్క మార్పు, యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి రావటం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. దీనత్వము, ఆత్మ ఫలాలు, ప్రేమ, శాంతి, సమాధానం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ప్రియులారా మనలో రావటం అనేటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి శాంతి మరియు సయోధ్యకు ప్రతినిధులు ప్రియులారా. దీస్ హెల్ప్స్ us టు ఏజెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రికన్సిలియేషన్. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఉండాలి. ప్రస్తుతం కూడా అనేక ఈ యొక్క జనముల మీదకి జనము ప్రియులారా, మరి ఈ దినాల్లో మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. రాజ్యముల మీదకి రాజ్యములు, మరి అక్కడ భూకంపాలు కలుగును, కరువులు వస్తాయి ప్రియులారా. ఇట్స్ రియలీ a sad state, but it's just the beginning. వీటి ద్వారా మరి మనకు తెలిసింది అంటే ఇవి వేదనలకు ప్రారంభము మాత్రమే. కాబట్టి మనము ప్రియుల నడుము బిగించి ప్రియుల మరలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క భక్తుల ద్వారా దేవుడు మనకు ఈ యొక్క హెచ్చరికలను ఇస్తున్నాడు. హెచ్చరిక మరియు అంతేకాకుండా వాగ్దానంగా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ వార్నింగ్ అండ్ ప్రామిస్ ప్రియులారా. మరి దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు హోల్డ్ ఫాస్ట్ టు ఫెయిత్ అండ్ రిమైన్ విజిలెంట్. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రియులారా అప్రమత్తంగా ఉండవలసినటువంటి వారం అంటున్నాము. మరి ఇటువంటి ఆ ట్రమాయిల్ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రపంచంలో గాడ్ వాంట్స్ us టు బి బీకన్స్ ఆఫ్ హోప్ ఇన్ ఎ ట్రబుల్డ్ వరల్డ్. ఆశ యొక్క దీపాలుగా ప్రియులారా అని మనము ఈ లోకానికి వెలుగై ఉన్నామని చెప్తున్నాడు ప్రియులారా. వెలుగు ప్రియులారా, చీకట్లో ఉన్నటువంటి మనుషులకు ఆ కన్ఫ్యూజన్ లో, కేయాస్ లో, మరి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అటువంటి వారిని గైడ్ చేయటానికి, కౌన్సిల్ చేయటానికి, కేర్ చేయటానికి, కమ్యూనికేట్ చేయటానికి, వారిని ప్రభు వైపుకు నడిపించడానికి దేవుడు మనల్ని వాడుకోవటానికి చూస్తున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యో గ్లోబల్ ట్రామాయిల్, గ్లోబల్ ప్రపంచము వ్యాప్తిగా తండ్రి, ప్రపంచమంతటా కూడా తండ్రి యుద్ధ వాతావరణం, జనముల మీద జనములు ప్రభు, హేట్రెడ్, ఆ ద్వేషము ప్రభు తండ్రి ఎన్నో కబ్జాలు తండ్రి, ఆక్రమణలు జరుగుతున్నాయి నాయన తండ్రి ఎన్నో భూకంపాలు తండ్రి, సునామీ హెచ్చరికలు ప్రభు, అయ్యో కరువులు తండ్రి, ఫ్యామిన్ తండ్రి, ఆ యొక్క ఈస్ట్ ఆఫ్రికా, సుడాన్ ప్రాంతంలో ప్రభు, అయ్యో తండ్రి రోజులు కూడా గడవనటువంటి పరిస్థితులు తండ్రి. లవింగ్ గాడ్ ఫాదర్ తండ్రి, ఇవి జస్ట్ ప్రారంభం మాత్రమే తండ్రి. అయ్యో తండ్రి ఇటువంటి వాటి నుంచి ప్రభు, అయ్యో దయగల తండ్రి మీరు ఎలాగూ ప్రభు తండ్రి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. యోబును ఏ రీతిగా ఆశీర్వదించి రెండంతలుగా తండ్రి ప్రభు, ఓ ప్రభు పోగొట్టుకున్నటువంటి వాటికంటే ఇంకా అధిక మేలులు తండ్రి, అధిక మరి ధనము తండ్రి, ఆశీర్వాదాలు ప్రభు మీరు కుమ్మరిస్తానని చెప్పి ఉంటున్నారు ప్రభు. దయగల తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి యొక్క సంక్షోభం, వారి యొక్క పెయిన్స్ తండ్రి, వేదనలు ప్రభు మీరు మీకు తెలియని ఆయన దర్శించండి. ఒక గొప్ప దేవ, ఒక ఎన్ని కుటుంబాల్లో ఆర్థికంగా ప్రభు మరి తండ్రి అస్వస్థకు గురి అయినటువంటి వారు, మరణ పడక మీద ఉన్నటువంటి వారు, ఎన్నో అన్సర్టనిటీస్తో ఉన్నటువంటి వారు తండ్రి, ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు తండ్రి, వీసాలు రాకుండా తండ్రి అగమ్య గోచరంగా ఉన్నటువంటి వారిని తండ్రి మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన ఎంతోమంది కుటుంబాల్లో తండ్రి మరి వేవన బీడలకు వివాహాలు కాకుండా ఉంటున్నాయి, ఎంతో కలత చెంది ఉంటున్నారు తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభు. గొప్ప దేవా తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించమని తండ్రి, గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి.
దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించండి. దేవుడు మరి మీ యొక్క ప్రార్థనను ఆలకించి ప్రభు మరి జవాబును అనుగ్రహించేటువంటి వాడు అంటున్నారు తండ్రి. కాబట్టి మనము ఆ నిరుత్సాహపడకుండా బలముతోటి మరి జ్ఞానము కొరకు, ఆ ధైర్యం కొరకు ప్రార్థించి ఈ యొక్క అల్లకొల్లాల్లో టర్మాయిల్లో ఉన్నటువంటి ప్రపంచంలో దేవుని కొరకు సమాధానకర్తలుగా మరి వెలుగు దీపాలుగా ఉండలాగిన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. God bless you all. Have a good day.